వైఖరి నిరుద్యోగ జీవితం 108 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 107 108 వెంటనే రద్దు చేయాలి. పీపీపీ వైఖరి రచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి రద్దు చేయాలి. జీవో నెంబర్లు 107 108 జీవో నెంబర్లు వెంటనే రచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. 107 వెంటనే రద్దు చేయాలి. 101 ప్రభుత్వము అధికార ప్రాంతాలకి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అదేవిధంగా పీపీపీ విధానం రద్దు చేస్తానని చెప్పేసినటువంటి ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా పీపీ విధానం రద్దు చేసే విషయంలో ఏమాత్రం కూడా చులకన చూపు చూస్తుంది. ఎందుకంటే గతంలో ఇదే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వస్తే 100 రోజులకి 107 108 590లను రద్దు చేస్తానని చెప్పేసినటువంటి ఈ నారా లోకేష్ గారు ఈరోజు మా అధికారం చేపట్టిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా బాధాకరము. గత ప్రభుత్వంలో నాబార్డు ద్వారా 8,500 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేసి 17 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వము మార్కెట్లో టమాటా పళ్ళు ఉల్లపాయలు పచ్చిమిర్చి లెక్క ఈరోజు మార్కెట్లలో చౌక ధరకు అమ్మే స్థితి ఈ ప్రభుత్వము తీసుకురావడము చాలా బాధాకర విషయం. కాబట్టి వారితో పాటుగా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాము 20 నెలల నుంచి పడగాపులు కాస్తూ చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకు డిఏలు హెచ్ఆర్సీ పెంచుతామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న అర్రకొర ఇచ్చి ఈరోజు వాళ్ళకు కూడా ఈరోజు గుండు సున్నా చూశాడు ఉద్యోగస్తులు. కాబట్టి మీరు గమనించాలి. ఈ ప్రభుత్వము మా అధికార రాంధ్రకు విధంగా అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను 2,50,000 పోస్టులు భర్తీ చేస్తా చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఒక్క పోస్టు కూడా ఇవ్వకుండా చాలా బాధాకరము. నిరుద్యోగ వృత్తి ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడము లోకేష్ గారు చాలా సిగ్గుచేటు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు మా దగ్గర మెడికల్ కాలేజీలు కల్పించడానికి డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 567,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ ఇప్పటికి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇంతవరకు కూడా తెలియకుండా ఇప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ప్రైవేటీకరణకు అప్పచెప్పడము మన భూములను చాలా సిగ్గుచేటు. కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా గమనించి గత ప్రభుత్వము ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు నిజమైన పేదవానికి కంపల్సరిగా వైద్యం విద్య ఉపాధి అందాలంటే ఈ ప్రభుత్వం పోయే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు అందులో భాగంగానే భోగి మండలంలో మేము ఈరోజు భోగిపడే రోజున 107 108 590 జీవోలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భోగి మండలంలో మీ యొక్క మేనిఫెస్టోలను జీవోలను భోగి మండలంలో కలిపేశాం. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క వాగ్దానాలు హామీలు అన్ని భోగి మండలకే అంకితమయ్యాయి. ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి. రాష్ట్ర ప్రైవేట్ ప్రభుత్వ శాఖల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎవరైనా సరే టెండర్లు వచ్చి వేసుకోవచ్చని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీకి కానీ ఒక్కరు కూడా రాకపోవడం అనేది మనం గమనించాలి. నిజమైన ఈరోజు నిజమైన డిమాండ్ కాదు కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చి దాన్ని టెండర్ వేసేదానికి రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు గమనించి ఈ పీపీపీ విధానం రద్దు చేసి మీరు తక్షణమే కాలేజీలకు మీరు ఈరోజు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము తెలియజేస్తాను. నాగరాముడు ఏవైఎం జిల్లా కార్యదర్శి. మెడికల్ విద్య ప్రైవేటీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 107 108 590 జీవోలను తీసుకొని వచ్చి మెడికల్ విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందకుండా ఉన్నవారికి మెడికల్ విద్య అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు సభలు పెట్టాడు. నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు
ఏవి అమలు చేయకుండా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మేనిఫెస్టోలో చాలా రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి తెలియజేస్తూ భోగి సందర్భంగా మీ మేనిఫెస్టోను అదేవిధంగా 107, 108 జీవోలను ఈరోజు భోగి మంటల్లో దగ్ధం చేశాం. అయితే రాష్ట్రంలో అమరావతిలో కూర్చొని నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇష్టారాజ్యంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తూ మెడికల్ విద్యను పేద విద్యార్థులు అందకుండా చేస్తుంటే ఈరోజు సత్యకుమార్ వైద్య శాఖ మంత్రి ధర్మవరంలో తన ఇంట్లో పడుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సత్యకుమార్ యాదవ్ వైద్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఇంతవరకు మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలపైన మెడికల్ కళాశాల విద్యపైన ఒక్కసారైనా పరిశీలన చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలకు టెండర్లకు వస్తే ప్రైవేటీకరణకు మేము అధికారంలోకి వస్తే మీ టెండర్లను ఎత్తేస్తామని చెప్తే దీనిపైన ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే మెడికల్ విద్య ప్రైవేటీకరణ ఆపాలి. 107, 108 జీవోలను రద్దు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమని హెచ్చరిస్తా ఉన్నాం.